ఈ వారం కొత్త స్పోర్ట్స్ పాలసీపై సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు దిశానిర్దేశం చేశారు. 2023 ఒలింపిక్స్ ను దృష్టిలో పెట్టుకుని ఇప్పటి నుంచే ఆ దిశగా కొత్త క్రీడా విధానాన్ని నిర్దేశించుకోవాలన్నారు. సిటీ చుట్టూన్న అన్ని స్టేడియాలను అభివృద్ధి చేసి స్పోర్ట్స్ హబ్ గా మార్చాలన్నారు. అటు ఈ వారం కూడా వరద బాధితుల సహాయార్థం సీఎం రిలీఫ్ ఫండ్ కు విరాళాలు పోటెత్తాయి. కాకా వెంకటస్వామి జయంతి వేడుకల్లో పాల్గొన్న సీఎం రేవంత్ కాకా స్ఫూర్తితో మూసీ పేదలను ఆదుకుంటామన్నారు. ఇక రెచ్చగొట్టే వారి మాటలు నమ్మొద్దన్నారు. అద్భుతమైన క్రీడాకారులను తీర్చిదిద్దటంతో పాటు అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణకు గుర్తింపు తెచ్చేలా కొత్త క్రీడా విధానం తయారు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. 2036 ఒలింపిక్స్ ను దృష్టిలో పెట్టుకుని కొత్త పాలసీలో లక్ష్యాలను నిర్దేశించుకోవాలని చెప్పారు. కొత్త స్పోర్ట్స్ పాలసీ ముసాయిదాపై రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కె కేశవరావు, ఏపీ జితేందర్ రెడ్డి, తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి, ఇతర ఉన్నతాధికారులతో సమావేశమైన సీఎం ఈ నెల 4న సమీక్షించారు. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు వివిధ దేశాలు, ఇతర రాష్ట్రాలు అనుసరిస్తున్న విధానాలను ప్రధానంగా చర్చించి పలు సూచనలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా నెలకొల్పనున్న స్పోర్ట్స్ యూనివర్సిటీని యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీగా తీర్చిదిద్దాలన్నారు. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ తరహాలోని స్పోర్ట్స్ యూనివర్సిటీని పీపీపీ తరహాలో నిర్వహించాలని సూచించారు. ప్రత్యేకంగా బోర్డు ఏర్పాటు చేసి చైర్మన్ ను నియమించాలని, యూనివర్సిటీకి స్వయం ప్రతిపత్తి ఉండాలన్నారు సీఎం. ఈ వర్సిటీలో క్రికెట్, హాకీ, ఫుట్బాల్, బాస్కెట్బాల్, స్విమ్మింగ్, టెన్నిస్, బ్యాడ్మింటన్, షూటింగ్, బాక్సింగ్, రెజ్లింగ్, టేబుల్ టెన్నిస్, అథ్లెటిక్స్, జిమ్నాస్టిక్స్, ఆక్వాటిక్స్ లాంటి 14 క్రీడలను స్పోర్ట్స్ హబ్లో చేర్చాలన్నారు. దాదాపు 70 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న గచ్చిబౌలి స్పోర్ట్స్ స్టేడియం ప్రాంగణంలో స్పోర్ట్స్ యూనివర్సిటీని ప్రారంభించాలన్నారు సీఎం. హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియం, హకీంపేట్ స్పోర్ట్స్ స్కూల్, కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియం, సరూర్ నగర్ ఇండోర్ స్టేడియం, ఓయూలోని వెలోడ్రోమ్ సహా అన్ని స్టేడియంలను ఒకే గొడుగు కిందకు తెచ్చి స్పోర్ట్స్ హబ్ గా మార్చాలన్నారు. తెలంగాణ భౌగోళిక పరిస్థితులతో పాటు ఇక్కడి యువతకు ఆసక్తి ఉన్న క్రీడలకు ప్రాధాన్యం ఇవ్వాలని, శిక్షణకు దేశ విదేశాల్లో ఉన్న కోచ్లను రప్పించాలన్నారు. వరద బాధితుల సహాయార్థం సీఎం సహాయ నిధికి భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ 25 లక్షల రూపాయల విరాళం అందించింది. అటు వరద బాధితుల కోసం బొండాడ గ్రూప్ 25 లక్షల రూపాయల విరాళం చెక్ అందించారు. అటు ముఖ్యమంత్రి సహాయ నిధికి బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా 1 కోటి రూపాయల విరాళం ప్రకటించింది. ది సిటిజన్ కోఆపరేటివ్ సొసైటీ కూడా 10 లక్షల రూపాయల విరాళం అందించారు. మరోవైపు విన్స్ బయో ప్రొడక్ట్స్ 51 లక్షల రూపాయల విరాళాన్ని వరద బాధితుల కోసం సీఎంఆర్ఎఫ్ కు అందించింది. సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డిని జీ మీడియా గ్రూప్ చైర్మన్, మాజీ ఎంపీ డాక్టర్ సుభాష్ చంద్ర ఈ నెల 4న మర్యాదపూర్వకంగా కలిశారు. భేటీ సందర్భంగా పలు అంశాలు చర్చించారు. కాకా వెంకటస్వామి జయంతి సందర్భంగా రవీంద్ర భారతిలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి సీఎం రేవంత్ హాజరయ్యారు. బడుగు బలహీన వర్గాలకు కాకా చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. అదే సమయంలో మూసీ ప్రక్షాళనపైన మాట్లాడారు. బఫర్ జోన్లో ఉన్న వారికి ప్రత్యామ్నాయం చూపిస్తామన్నారు. మూసీ పేదలను ఆదుకుంటామన్నారు. రెచ్చగొట్టే వారిని నమ్మొద్దన్నారు. అందుకే మూసీ రివర్ బెడ్ లో ఉన్న వాళ్ళకి కానీ, బఫర్ జోన్ లో ఉన్న వాళ్ళకి కానీ తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయం చూపిస్తుంది. పేదలకు నిల్వ నీడనివ్వడానికి ఒక నిర్ణయం తీసుకున్న కాకా వెంకటస్వామి గారి జయంతి సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా, మీరు ఎవరైనా రెచ్చగొడితే వారి మాటలు నమ్మకండి. ప్రభుత్వానికి ఒక స్పష్టమైన విధానం ఉంది. ప్రభుత్వం మిమ్మల్ని ఆదుకుంటుంది. వాళ్ళు వీళ్ళు వచ్చి మాటలు చెప్పిన వాళ్ళు వాళ్ళ ఫామ్ హౌస్లను కాపాడుకోవడానికి మిమ్మల్ని ముసుగుగా, రక్షణ కవచంగా వాడుకుంటున్నారు తప్ప మీ ప్రయోజనం కోసం కాదు. ఈ రోజు మాట్లాడే వాళ్ళందరికీ నేను సూచన చేస్తున్నా.
ముఖ్యమంత్రి సహాయ నిధికి SRR ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ 50 లక్షలు విరాళం అందించింది. సీఎం నివాసంలో కలిసిన ఆ సంస్థ ప్రతినిధులు చెక్ అందించారు. For more videos like this, subscribe Big TV channel.